నేను ఈరోజు గ్రీన్ చికెన్ చేస్తున్నా, చూడండి. గ్రీన్ చికెన్ ఈ విధంగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కాజు బాదం, కొత్తిమీర, పుదీనా, తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత 1 kg చికెన్లో అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం పొడి వేసుకొని కలుపుకుందాం. నెక్స్ట్ మిక్సీ పట్టిన పేస్ట్ కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. అందులో సాజీరా, దాల్చిన చెక్క, భోజ్వార ఆకు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. జస్ట్ చికెన్ పీసెస్ వేసుకుందామండి. కొంచెం మిరియాల పొడి వేస్తున్నా. మనం ముందు కలిపెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని కొంచెంసేపు చిన్న మంట మీద పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కొంచెంసేపు ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇలాచి పొడి వేసుకొని కొంచెం కలుపుకుందాం. ఈ మసాలాలన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్లో. ఆ తర్వాత కొత్తిమీర ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నా. మన హైదరాబాదీ గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సో తిన్న వాళ్ళైతే పక్కా తారీఫ్ చేయాల్సిందే.